హాయ్ అండి, ఈరోజైతే నేను మా తమ్ముడు మా అమ్మగారు మా మరదలు కలిసి జంగారెడ్డిగూడెం పని మీద వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది. బాగా ఆకలి కనిపించి కోయిలగూడెంలో ఆగి పానీపూరి అయితే తిన్నాము. సరే ఎలా తింటున్నాం కదా అనేసి వీడియో అయితే చేశానండి. ఈ బగబగ మండే ఎండలో వేడివేడిగా పానీపూరి తింటే ఆకలేమో కానీ గొంతంత మంటండి. మరి గొంతు అంత మంటగా ఉన్నప్పుడు తినడం ఎందుకు అనుకుంటారా? కానీ ఏం చేస్తామండి, ఆకలేస్తుంది. పానీపూరి అనే పవిత్ర పదార్థాన్ని తినడానికి నేను మా తమ్ముడు అయితే వెళ్ళాము. మా మరదలు వీడియో తీస్తుంది. పానీపూరి తినడం అయితే అయిపోయిందండి. నేనైతే పిల్లల కోసం బఠానీ తీసుకున్నాను, వేడివేడిగా ఉందనేసి. తమ్ముడైతే పిల్లల కోసం మిక్చర్ కట్టించాడు. ఇవి తీసుకుని నూరంతా మంటగా ఉందనేసి లెమన్ వాటర్ తాగడానికి పక్కనే ఉన్న షాప్కి అయితే వెళ్ళామండి. ఎత్తిన గ్లాసు దించకుండా తాగేసాను, అంత దాహం వేసింది ఆ వేడివేడిగా పానీపూరి తినడం వల్ల. ఈ వేసవిలో నేను బయటకు వచ్చినప్పుడు తాగితే సపోటా తాగుతానండి, జ్యూస్, లేదంటే లెమన్ వాటర్ తాగుతాను. వీడియో అయితే నన్ను తీకు అంటుందండి మా మరదలు, అయినా సరే నేను తీసేసాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.